కడప జిల్లాలోని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ప్రధాన పార్టీల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి పార్టీలు. పులివెందుల్లో ఇప్పటివరకు 113 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. నిన్న ఒక్కరోజే 36 మందిపై కేసులు నమోదు చేశారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బరిలో 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నిన్న రాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై కొందరు దాడి చేశారు. టీడీపీ వాళ్లే దాడి చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించగా, వైసీపీనే దాడి చేసి టీడీపీపై నెడుతున్నారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పులివెందుల రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు టీడీపీ నేతలపై ఎస్పీ ఆఫీసులో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లాలోని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ప్రధాన పార్టీల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. పులివెందులో ఇప్పటి వరకు 113 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. నిన్న ఒక్కరోజే 36 మందిపై కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ఏంటి అక్కడ కడపలో పులివెందుల నియోజకవర్గంలో జడ్పీసీ ఉప ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక పులివెందుల నియోజకవర్గంలో అయితే కనుక నువ్వా నేనా డూవా డై అన్నట్టుగా పూర్తిస్థాయిలో చావా రేవా అన్నట్టుగా అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, మనం గడిచిన 4 రోజుల నుంచి కూడా ఏదైతే నామినేషన్ ప్రక్రియ పూర్తి అవడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారాల్లో కూడా జోరుగా దూసుకోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పులివెందుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పులివెందులకు చేరుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే 11 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ చేయడం జరిగింది. అయితే 11 మంది అభ్యర్థులు పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే వాళ్ళ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టుగా అయితే కనుక మాటల యుద్ధం కనుక 2 రోజుల నుంచి సాగిందని చెప్పుకోవచ్చు. అటు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆదినారాయణ రెడ్డి, అలాగే మరోపక్క వైఎస్ఆర్సీపీ నుంచి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా అక్కడే మకాం వేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ప్రభావితం చేసుకునేందుకు, అలాగే గెలిచేందుకు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి దినం మనం చూసుకుంటే కనుక నిన్న సాయంత్రం దాదాపుగా రాత్రి 9 గంటల సమయంలో పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీకి చెందినటువంటి అంకిరెడ్డి సురేష్ రెడ్డి అలాగే అమర్నాథ్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళిద్దరు కూడా పూర్తిస్థాయిలో ఇనోవా కారులో బయలుదేరే సమయంలో కూడా కొంతమంది దుండగులు అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా అలాగే ఏదైతే రాడ్లు అలాగే కట్టెలు తీసుకొని ఒకసారిగా ఇనోవా కారు పైన దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడి ఘటనలో పూర్తిస్థాయిలో అంకిరెడ్డి సురేష్ రెడ్డికి పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా గాయాలు కావడం జరిగింది. అలాగే అమర్నాథ్ రెడ్డికి కూడా గాయాలు కావడం జరిగింది. అయితే వీళ్ళను హుటాహుటిన ఏదైతే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరికీ ప్రథమ చికిత్స కూడా అందించడం జరిగింది. అయితే ఈ ఘటన తెలిసినటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి హుటాహుటిన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంకిరెడ్డి సురేష్ రెడ్డి కావచ్చు అలాగే అమర్నాథ్ రెడ్డిని కూడా ఇద్దరిని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన అనంతరం కూడా ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ కూడా పూర్తిస్థాయిలో కూడా కుటుంబ ప్రభుత్వం కక్ష సాధింపుల నేపథ్యంలోనే కేవలం పులివెందుల నియోజకవర్గంలో గెలవలేకనే ఇలా తమ అభ్యర్థులపైన కావచ్చు అలాగే కార్యకర్తలపైన కావచ్చు పెద్ద ఎత్తున కూడా దాడికి నిర్వహిస్తుందని చెప్పడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా కూడా బీటెక్ రవి కూడా మాట్లాడడం జరిగింది. అయితే తమ సొంత పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ నేతలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొట్టుకొని మాపైన బుద్ధ జల్లుతున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కొట్టాల్సిన అవసరం మాకు లేదంటూ కూడా బీటెక్ రవి మాట్లాడడం జరిగింది. అయితే కేవలం ఇక్కడ
ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవలేని నేపథ్యంలో ఇలాంటి దాడులకు చేస్తున్నారని చెప్పి బీటెక్ రవి అయితే కనుక కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కుప్పంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పూర్తిస్థాయిలో ఇంటి నుంచి బయటికి రానికుండా కూడా జెడ్పీటీసీలని అలాగే మొత్తంగా ఏదైతే ఎంపీటీసీని కూడా కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటువంటి సంస్కృతి ఇక్కడ జరగకూడదని చెప్పి పూర్తిస్థాయిలో సజావుగా ఎన్నికలు జరగాలని చెప్పి మేము చేస్తున్నామని చెప్పి బీటెక్ రవి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ ఘటన అంతా పూర్తిస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇవాళ అయితే కనుక ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి కావచ్చు, కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీని కలవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ముద్దాయిలు ఎవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు మనం చూసుకోవచ్చు 16 మందిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా 16 మందిని కూడా విచారిస్తున్న పరిస్థితి. ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై కూడా దాడులు చేశారు. ఒక పక్క అయితే మాత్రం టీడీపీకి సంబంధం లేదు ఆ దాడులు వెనక, వైసీపీ చేసి దాడులు టీడీపీ చేశారని ఆరోపిస్తున్నారని చెప్తున్నారు. మరో పక్క అక్కడ అంటే 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో పక్క ఈ 11 మంది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులా లేకపోతే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల సుధీర్? ముఖ్యంగా రవి మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఏంటంటే కనుక ప్రధానంగా ఏదైతే 12వ తేదీ కనుక కౌంటింగ్ ఏదైతే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందో ఆ రోజుకి వీళ్ళకి కేవలం దాదాపుగా పాసులు వస్తాయనే నేపథ్యంలో కూడా వీళ్ళు ఏజెంట్లుగా అక్కడ తిరగచ్చు అనే నేపథ్యంలో కూడా అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళలో దాదాపుగా ముఖ్యంగా ఒక్కరు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలవడం జరుగుతుంది. అలాగే వాళ్ళకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళు కేవలం ఇక్కడ ఏజెంట్గా తిరిగేందుకే తమకు సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళతో నామినేషన్ వేసి ఇక్కడ మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పి నిలబెట్టుకునేందుకే వీళ్ళందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు 11 మంది మాత్రమే అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే తెలుగుదేశం అటు మనం చూసుకుంటే కనుక ఏదైతే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళిద్దరికి ధీటుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి సునీల్ యాదవ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పరిస్థితి ఉంది. అయితే కేవలం ఇక్కడ ఏదైతే ఏజెంట్ పాసులు వస్తాయనే నేపథ్యంలో దానికి సంబంధించి మిగతా అభ్యర్థులు కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా పోటీ అయితే కనుక అటు వైసీపీకి ఇటు టీడీపీకి పెద్ద ఎత్తున కూడా పోటీ ఉందని జరుపుకోవచ్చు. అయితే ఈ నెల 12వ తేదీ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఓటింగ్ ప్రక్రియ కూడా జరగనుంది, దాని తర్వాత 14వ తేదీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ రానుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఎవరు గెలుస్తారు ఏంటన్న పైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మాజీ సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఓడించే క్రమంలోనే ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారని చెప్పి మనకైతే ప్రధానంగా సమాచారం ఉంది. మరోపక్క ఖచ్చితంగా మేమే గెలిచిదారని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు.